మిత్రులందరికీ శరణార్థి. ప్రతి సంవత్సరం లాగానే ఒక్కొండ రెండవ పాదయాత్ర అనేది నారాయణఖేడ్ పట్టణం నుంచి మహారాష్ట్రలో ఉన్నటువంటి పండర్పూర్ పాదయాత్ర అయితే కొనసాగింది. ఇది వచ్చేసి దాదాపుగా 350 కిలోమీటర్లు ఉంటది. దీంట్లో వచ్చేసి చిన్నలు పెద్దలు అంటే ఏజ్తో సంబంధం లేకుండా, జెండర్ తోటి సంబంధం లేకుండా, ఆడ మగానే తేడా లేకుండా అందరైతే పాల్గొన్నారు. భక్తి మార్గంలో హరే రామకృష్ణ అనుకుంటే భజన చేసుకుంటూ భక్తి మార్గంలో వాళ్ళైతే డైలీ ఎలా కొనసాగుతూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నటువంటి తాతకు 80 సంవత్సరాలు, నారాయణఖేడ్ నుండి నడుస్తున్నాడు. ఇంత అలసిపోకుండా నిజంగా చాలా అద్భుతం. ఇలా ఇంతటి వయసులో ఆయన పండర్పూర్ యాత్ర 350 కిలోమీటర్ రావడం అనేది నిజంగా చాలా, అసలు అది ఆయన భక్తి, ఆయన శ్రద్ధన చాలా. నిజంగా తాత అసలు అలసిపోతలేడు. మేము అలసిపోతున్నాం కానీ తాత మాత్రం ఇదే విధంగా పండర్పూర్ వరకు నడుస్తానని అంటున్నారు. నారాయణఖేడ్ నుండి ఇదే విధంగా ఇదే క్రమశిక్షలో ప్రతి ఒక్క విధంగా నడుచుకుంటూ వస్తున్నారు. ఎంత చక్కగా మన అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు ఎంత చక్కగా నడుస్తున్నారు. ఆనందంతో రామకృష్ణ అని అనుకుంటూ అందరూ ప్రతి ఒక్కరు ఈ విధంగా వస్తున్నారు. మీరు చూడవచ్చు, దగ్గర 2 కిలోమీటర్ దూరంలో లైన్ ఉంది. ఎంత చక్కగా మల్లేశన్న గారు ఇక్కడ సేవ చేస్తున్నారు. అక్కడ చూడవచ్చు మీరు 2 కిలోమీటర్లో లైన్ కావస్తుంది. ఇంకా ముందు కూడా చాలామంది వెళ్ళారు. మహారాష్ట్రలోని జవల్గావ్ ఉమాదేవి గ్రామం. ఇక్కడ మధ్యాహ్న భోజనం ఉంటుంది. మన తిండిని ఎంతో చక్కగా వీళ్ళు బాజా బంజతోని పటాకులతోని ఈ విధంగా మన తిండిని స్వాగతిస్తున్నారు. ఎంతో చక్కగా మన దిండిని గ్రామస్తులు స్వాగతిస్తున్నారు. చూడవచ్చు మీరు ఎంత ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు ఇక్కడ. वासुदेवा करे तो फेरा మారడి నుంచి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం